హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. యాహ్! సార్, మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ కరెక్షన్‌కి దారితీస్తదని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. అండ్ డిఫరెంట్ అంటే స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్ నుంచి. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఓవరాల్‌గా అసలు ఏం జరిగే ఛాన్సెస్ ఉందంటారు? ఎందుకు పీపుల్ ఒక్కొక్కసారి కొంతమంది ఇంత కంగారు పడతా ఉంటారు? ఈళ్ళ పర్సెప్షన్స్ గురించి, మార్కెట్ గురించి కూడా కాస్త అనాలిసిస్ ఇస్తారా? జీడీపీ గ్రోత్ 8% చొప్పున ఉందండి. వరల్డ్‌లో ద బెస్ట్ జీడీపీ గ్రోత్ ఇక్కడే రిజిస్టర్ అవుతుంది. అంటే ఎఫ్ఐస్ కూడా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇండియా నుంచి ఇయర్లీ యావరేజ్ మీద 1,00,000 కోట్లు బయటకు తీసుకెళ్లారు. వావ్! కాబట్టి ఎఫ్ఐ సైడ్ ఉన్న రిస్క్ కూడా ఏం లేదు. వాళ్ళు ఫ్యూచర్‌లో అమ్ముతారు అనడానికి ఎందుకంటే ఎక్కువ అమ్మరు. డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ మీద మంత్లీ 20,000 క్రోర్స్ వస్తున్నాయండి. ఇవి కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రావిడెంట్ ఫండ్స్ అమౌంట్ వస్తూ ఉంది. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈక్విటీ కల్చర్ పెరుగుతుందండి. ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తున్నారు. రీసెంట్ బడ్జెట్‌లో చూస్తే మనం టాక్సేషన్ అంత పెంచిన తర్వాత కూడా ఎఫ్ అండ్ ఓస్‌కి 66% ఎస్టీటీ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 33%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 25% పెంచినా కూడా మార్కెట్ దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని ముందుకు పోతుంది అంటే వెరీ స్ట్రాంగ్ మూమెంట్ ఉంది మార్కెట్‌లో. అందుకని నిజంగా ఈ మార్కెట్ అంత ఈజీగా పడిద్దంటే అంత పడదండి. కాకపోతే నిఫ్టీ ఎట్ ద రేట్ ఆఫ్ 23 నడుస్తుంది పీఈ. అంటే అది నార్మల్ పీఈ 21 అనమాట. అందుకని స్లైట్లీ టువర్డ్స్ ది పాజిటివ్ బయాస్ మీద ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. బట్ 29 పీఈ ఉంటే తప్ప అంత ఈజీగా మార్కెట్‌లో ఏం డ్రాప్ అవ్వదనమాట. అందుకని లోకల్‌గా ఏదన్నా ఈవెంట్ వచ్చి, ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏదైనా వస్తే ఒక 5% వాలటిలిటీ అటు ఇటు అవుతుందంటే అర్థం ఉంది కానీ, అండ్ కరెక్షన్స్ రాబోతుంది, అండ్ రిసెషన్ రాబోతుంది, అండ్ మార్కెట్ కొలాప్స్ కాబోతున్నాయి. ఇవన్నీ వేస్ట్ అనమాట. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, గుడ్డతను ఒక ఎలిఫెంట్ పట్టుకొని, తోక పట్టుకొని అది చాలా స్మూత్‌గా ఉంటది ఈ యానిమల్. కాలు పట్టుకొని ఇదేదో ఫ్యాటీగా ఉంటదని, తొండం పట్టుకొని ఇంకోలాగా ఒక్కొక్క పార్ట్‌ని పట్టేసుకొని ఒక్కొక్కటి ఎలా ఫీల్ అవుతాడో, ఇది కూడా అంతే అనమాట. ఎకానమీలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు అవి. బట్ అట్ ద సేమ్ టైమ్‌లో ఓవరాల్ కొన్ని సింప్టమ్స్ కనపడతా ఉంటాయి మనకి. అందుకని మంచి జీడీపీ గ్రోత్ ఉండి, అండ్ జనాలకు డిస్పోజబుల్ ఇన్కమ్ ఉండి, జాబ్ బాగా క్రియేట్ అవుతున్న ఈ రోజుల్లో నిజంగా మార్కెట్ కొలాప్స్ అవుద్దంటే హైలీ ఇంపాసిబుల్. అందుకని మనం పాజిటివ్ బయాస్ తీసుకోవచ్చు. కాకపోతే ఒకటి, మార్కెట్ అయితే స్మాల్ క్యాప్స్ కావచ్చు, మిడ్ క్యాప్స్ కావచ్చు, లాస్ట్ ఇయర్ బాగా 55% దాకా రిటర్న్స్ ఇచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ లక్కీగా ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 25% చొప్పున ఇచ్చినవి. అది చాలా ఎక్కువ అనమాట. అందుకని నెక్స్ట్ 6 మంత్స్ నుంచేసి వాటి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్‌లో నిఫ్టీ పడేంత కూడా ఏం లేదు. ఎందుకంటే నిఫ్టీలో ఉన్న హెవీ వెయిట్ స్టాక్స్ రిలయన్స్ కావచ్చు, హెచ్‌డిఎఫ్‌సి కావచ్చు, అండ్ ఐసీఐ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్దగా మూవ్ అయింది ఏం లేదు. ఎక్సెప్ట్ ఐసీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి కానీ ఇది కానీ చూస్తే లాస్ట్ 4 ఇయర్స్ రిటర్న్స్ లిటరల్లీ సింగిల్ డిజిట్‌లో ఉన్నాయి. సో పడటానికి ఏం లేదు అక్కడ. నేను అనుకోవడం ఏంటంటే బ్యాంకింగ్, ఐటీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తాయి ఈ మార్కెట్ కాబట్టి పడదేమనుకుంటున్నాను. సో వర్స్ట్ సినారియోలో 24,000 అంతే, అంతమించి ఏమి ఉండదు. అండ్ జనరల్‌గా కరెక్షన్ అనే టర్మ్ వచ్చినప్పటికీ దాన్ని ప్రిడిక్ట్ చేయగలిగే స్కోప్ అనే అవైలబిలిటీ గాని ఉంటుంది అంటారా నిజంగా కూడా? యెస్. మార్కెట్ బ్రెడ్త్ అండ్ బేస్‌గా తీసుకొని మనం అది ప్రిడిక్ట్ చేయొచ్చండి. ఎప్పుడైనా 10 మూవింగ్ యావరేజ్ కన్నా పైన గనక మెజారిటీ స్టాక్స్ 80-90% ఎంటైర్ స్టాక్స్ వచ్చినాయనుకోండి. అంటే స్టాక్ మార్కెట్‌లో 4,400 కంపెనీస్ దాకా ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్నీ కూడా 10 మూవింగ్ యావరేజ్ కన్నా పైకొస్తున్నాయనుకోండి, మార్కెట్ టూ మచ్‌గా పరిగెడుతుంది షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీనికి కూల్ డౌన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా చెప్పేయచ్చు. అందుకని మార్కెట్ బ్రెడ్త్‌ని ఏ రోజుకి ఆ రోజు మనం అబ్జర్వ్ చేస్తే మనం చూడొచ్చు. రెండోది, ఎవ్రీడే 4% అండ్ అబోవ్ పెరుగుతున్న స్టాక్ లిస్ట్ మనం గ్యాదర్ చేసామనుకోండి, ఆ గ్యాదరింగ్‌లో అయి ఎక్కువ తగ్గిపోతుంది రాను రాను 4% ప్లస్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినాయి. దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది మార్కెట్‌లో మూవ్‌మెంటం మిస్ అవుతుంది అనే విషయం మనకు అర్థమవుద్ది. అలాగే గ్యాప్ డౌన్ 4% అవుతున్న స్టాక్ లిస్ట్ గ్యాదర్ చేసామనుకోండి, అవి పెరుగుతున్నాయి అనుకో రాను రాను. ఓకే. ఈ మార్కెట్ ఇంక మూవ్‌మెంట్ డ్రై అయిపోయింది. కింద వైపు ట్రావెల్ చేయడానికి రెడీ అవుతుందని చెప్పొచ్చు. అలాగే బుల్లింగర్ బ్యాండ్స్ మనం చూసామనుకోండి, ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ ఆ జోన్‌కి వచ్చేస్తుందనుకోండి, మనం చెప్పేయచ్చు మార్కెట్ ఓవర్‌గా అవుతుందని. అలాగే ఆర్ఎస్ఐ అబోవ్ 80కి వస్తుందనుకోండి, ఈ మార్కెట్ ఓవర్‌గా కొంటున్నారు. ఇట్ రిక్వైర్డ్ టైమ్ కరెక్షన్ గానీ, ప్రైస్ కరెక్షన్ మ్యాండేటరీ గాని చెప్పేయచ్చు. అలాగే నిఫ్టీ పీఈ గనక 29కి వచ్చిందనుకోండి, ఇది ఓవర్ వాల్యుయేషన్ ఉందని చెప్పేయచ్చు. అలా రకరకాలుగా ఫ్యాక్టర్స్ మనం బేస్‌గా తీసుకొని పెట్టొచ్చు. బట్ అన్నిటికంటే ఎకానమీ, వరల్డ్ ఎకానమీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి సపోర్ట్ చేసినంత కాలం ఇది మార్కెట్ మూవ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ మార్కెట్ ఓవర్ బాట్‌లో ఉన్నమాట నిజం. బట్ దాని అర్థం పడిద్దని కాదు. టైమ్ కరెక్షన్ అయినా కూడా, అంటే మార్కెట్ 1 మంత్ ఫ్లాట్‌గా ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా అన్ని ఇండికేటర్స్ కూడా మళ్ళీ పాజిటివ్ బయాస్‌కి వచ్చేస్తాయి అనమాట. ఓవర్ సోల్డ్ నుంచి దీనికొచ్చేస్తాయి. అందుకని నిజంగా కరెక్షన్ వచ్చిద్దా అంటే అదేం లేదండి. చెప్పాను కదా, గుడ్డోడు గనక ఒక ఎలిఫెంట్‌ని పట్టుకొని ఒక్కో పార్ట్‌ని చూసి ఒక్కోలాగా ఎలా వర్ణిస్తాడో,
మార్కెట్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉంటారు. యూజువల్గా ఏంటంటే మార్కెట్లో కొన్ని పర్సెప్షన్లు ఉంటాయి. లైక్ హై పీ అయితే ఎక్స్పెన్సివ్, లో పీ అయితే చీపర్ ఇలా అనుకుంటారు. బట్ హై పీ ఉన్నంత మాత్రం చీపర్ అవ్వండి అవి. వాటి నుంచి ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంది. అంటే హై గ్రోత్ ఏరియాలో ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎక్కువ పీ ఎక్స్పెక్ట్ చేస్తాం. తక్కువ పీతో ఉండి హై గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట. అందుకని మార్కెట్లో ఏంటంటే జనం అందరూ హై పీ అనగానే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. రేషియో గేమ్ ఎప్పుడైనా సరే దెబ్బతీస్తుంది అని కూడా ఒకటి ఉంటూ ఉంటుంది. నేను అదే అంటుంది, వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ను చూసి మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. హిస్టరీని చూసి మార్కెట్ ఏం మూవ్ అవ్వదు. అందుకని నిన్న హిస్టరీని బట్టి ఈ రోజు ఏమో ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఉందనుకోండి, అది ఒకప్పుడు 100 పీతో రన్ అయినా చీపర్ అన్నారు ఆ స్టాక్ని, ఎందుకంటే మంచి క్వాలిటీ కాబట్టి. ఇప్పుడు 50 పీ దొరుకుతున్నా ఎవరు కొంటలేదు దాన్ని. దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్ పీరియడ్ ఆఫ్ టైంలో. హిస్టారికల్ చార్ట్స్ అప్పుడప్పుడు వర్క్ అవ్వంటారా, లేదంటే మోస్ట్ ఆఫ్ ది టైం వర్కౌట్ అవ్వదు అనే బదులు మార్కెట్ ఎప్పుడు కూడా డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. ఫ్యూచర్ని డిస్కౌంట్ చేసుకుంటూ అది ముందు పోతుంటుంది మార్కెట్ ఎప్పుడు కూడా. హిస్టరీని పట్టించుకోదు. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏషియన్ పెయింట్స్ అనుకున్నాం కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ పెయింటింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. గ్రాసిమోల్ ఎంటర్ అయ్యారా, అండ్ సిమెంట్ కంపెనీ వేరే వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. 2-3 కంపెనీస్ ఎంటర్ అయిన ఏరియాలో. అంటే కొత్త కంపెనీస్ లైన్లోకి వస్తున్నాయి. ఉన్న మార్కెట్ని అందరూ పంచుకోవాలి. అంటే ఫ్యూచర్లో ఇంతకుముందు రోజుల్లో ఉన్నట్టు మార్జిన్స్ ఉండకపోవచ్చు ఏషియన్ పెయింట్స్కి. ఆ భయంతో దాని ముందే 100 పీ దగ్గర ఎందుకు అని చెప్పేసి దాన్ని 50 పీకి తీసుకొచ్చారు. మంచి కంపెనీ, బట్ అలాగని చెప్పేసి పర్మనెంట్గా అన్ని 100 పీలు రన్ అవ్వాలి రూల్ ఏం లేదనమాట. లేకపోతే ఫ్యూచర్లో స్టెబిలిటీ మారుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. వాల్యుయేషన్ మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ప్రెడిక్షన్స్ మీద. ఇంతకుముందు అగ్రెసివ్నెస్ ఉందా లేదనేది. స్పీడ్ పెరుగుతున్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఇచ్చింది మార్కెట్, స్లోగా పెరుగుతున్నప్పుడు ఇంకో రెస్పెక్ట్ ఇచ్చింది, డౌన్లో ఉన్నప్పుడు ఇంకో రెస్పెక్ట్ వచ్చింది. యావగ్రీన్గా నీకు 100 పీలు 50 పీలు ఇవ్వదండి. అందుకని మార్కెట్లో ఎవ్రీథింగ్ డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకని హై పీతో కొనేటప్పుడు 1-2 సార్లు అది హై పీ ఎందుకు కమెంట్ చేస్తాం మనకు ఐడియా ఉండాలి. ఆ ఫ్యాక్టర్స్ కనుక తగ్గుతుంది అనుకోండి, ఆటోమేటిక్ స్టాక్ కరెక్షన్కి వచ్చింది అనమాట. అట్లా మనం ఓవరాల్గా దాన్ని గ్రోత్ని, ఎకానమీని అన్నిటిని చూసుకుంటూ మనం మూవ్ అవ్వాలి తప్ప పెరిగింది ఒక్క రీజన్ తోటి పడవండి. అండ్ హైపీ ఉన్నప్పుడు అది ఇంకా నెక్స్ట్ గ్రోత్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది దాని మీద. అదే సన్ రైజింగ్ సెక్టర్ అనుకోండి, ఎక్కువ పీ ఉంటుంది. ఇవన్నీ కూడా కన్సిడరేషన్ చేయాలి. అంతేగాని పెరిగింది ఒక రీజన్ అయితే ఖచ్చితంగా అవదు. ఓకే, సో నిఫ్టీ పీ 23 ఉంది. దాని మీనింగ్ ఏంటంటే నిఫ్టీలు కూడా ఎర్నింగ్స్ చాలా పాజిటివ్ పెరుగుతున్నాయి. ఎర్నింగ్స్ పెరిగినప్పుడు 23 పీ జస్టిఫికేషన్ అది ఎక్స్పెన్స్ అని చెప్పలేదు నువ్వు. 29 ఎక్స్పెన్స్. అందుకని 29కి వస్తే మార్కెట్ మనం ఖాళీ చేసేసి వేరే అసెట్ క్లాస్కి మూవ్ అవ్వచ్చు ఎంతకంత. బట్ ఇప్పుడైతే 23 పీ అంటే ఇట్స్ రీజనబుల్ దగ్గరలో ఉంది. అది స్లైట్లీ ఎక్స్పెన్సివ్. దాని మీనింగ్ మార్కెట్ పడిద్ది అనేది ఖచ్చితంగా కాదు. 1000 పాయింట్లు అటు ఇటు మూవ్ అవటం అనేది మామూలు విషయం. కాకపోతే ఒకటి సడన్ గా ప్యానిక్ లాగా వస్తుంటాయి అనమాట. ఇప్పుడు ఎక్కువ ప్యానిక్ లాగా డ్రాపింగ్ పడి మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి సింటమ్స్ ఎక్కువ కనపడతాయి ముందు రోజుల్లో. బట్ వన్ వే డైరెక్షన్లో పడే ఛాన్సే లేదు, ఎందుకంటే ఫండ్ ఫ్లో ఎక్కువ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటికీ, రిటైల్ మార్కెట్లోకి వస్తుంది. ఎఫ్ఐఎస్ ఆల్రెడీ లాస్ట్ 4 yearsలో ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 1 lakh crore అమ్ముతూనే ఉన్నారు. అందుకని వాళ్ళ సెల్లింగ్ స్లో అవుతుంది, లోకల్ మనీ ఎక్కువ అవుతుంటుంది, అండ్ ఓవరాల్ ఎన్విరాన్మెంట్ కూడా పాజిటివ్గా ఉంది. కాబట్టి మనం పాజిటివ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా మార్కెట్లో ఏంటంటే వెళ్ళేటప్పుడేమో పెరిగింది పర్మనెంట్గానే బెట్కత్తా ఉంటారు, పడేటప్పుడేమో టూ మచ్ పడుతుందని బెట్కత్తుంటారు. అంటే ఆప్టిమిస్టిక్ పెసిమిస్టిక్ తప్ప ఒక బ్యాలెన్స్ అప్రోచ్ ఈక్విటీ కల్చర్కి ఉండదు. అందుకని దానివల్ల ఏంటంటే ఇప్పుడు బాగా పెరుగుతుంది కాబట్టి టూ మచ్గా ఇంకాబాద్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రిలీజ్ అవుతారు, ఇది ఇంత వర్త కాదు, ఇది ఆగిపోవాలనేది అనమాట. ప్రస్తుతానికైతే మార్కెట్ ఓవర్ హీట్ అని చెప్పలేము, కానీ చీపర్ అయితే కాదు. ఎందుకంటే హిస్టారికల్ యావరేజ్ 21 పీ కానీ కొంచెం పైన ఉంది కాబట్టి. బట్ అట్ ద టైంలో కాస్ట్ లైన్ కూడా చెప్పలేవు, ఎందుకంటే 29 లేదు కాబట్టి యావరేజ్ పీ ఉంది. ఒకవేళ కరెక్షన్స్ వచ్చినా కూడా ఒక 5% అటు ఇటు ఊగిది తప్ప మనం అనుకునే అంత జనాలు ప్రెడిక్ట్ చేసే అంత ఏముండదండి. ఓకే సార్, అండ్ ఓవరాల్ క్లారిటీ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.